Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. సరస్వతీదేవి యొక్క పూజా విధానము కవచము. ఇలా ధ్యానం చేసి విద్వాంసుడు పూజా పదార్థములన్నింటినీ మూలమంత్రంతో విధి విధానంగా సరస్వతికి సమర్పించాలి. కవచమును చదివిన తరువాత దండము వలె భూమి మీద పడి దేవికి సాష్టాంగ ప్రణామం చేయాలి. మునీంద్ర, భగవతి సరస్వతిని ఇష్టదైవంగా భావించువానికి ఇది నిత్యము చేయవలసిన క్రియ. శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహ. ఇది వైదిక అష్టాక్షర మూలమంత్రము. పరమశ్రేష్టమైనది, అందరకు ఉపయోగపడునది. ఎవరికి ఏ మంత్రము ఉపదేశింపబడినదో అది ఏ వారికి మూలమంత్రమగును. సరస్వతి ఈ శబ్దమునకు చతుర్థి విభక్తిని జోడించి చివర స్వాహా శబ్దమును చేర్చవలెను. లక్ష్మీ యోగమాయను ఆరాధించినప్పుడు కూడా ఈ మంత్రము ప్రయోగింపబడును. దీనిని కల్పవృక్షమని అంటారు. ప్రాచీన కాలమునందు దయాసముద్రుడు భగవంతుడగు నారాయణుడు వాల్మీకి మునికి దీనిని ఉపదేశించెను. భారతదేశమునందలి పావనగంగా తీరమున ఈ కార్యము సంపన్నమయ్యను. తరువాత సూర్యగ్రహణ సమయమున పుష్కర క్షేత్రమునందు పరశురాముడు దీనిని శుక్రునకు ఉపదేశించెను. మారీచుడు చంద్రగ్రహణ సమయమున ప్రసన్నుడై దీనిని బృహస్పతికి తెలిపెను. బదరికాశ్రమమున పరమ ప్రసన్నుడైన బ్రహ్మదేవుని కృపతో భృగువు దీనిని తెలుసుకొనగలిగెను. జరత్కారుముని క్షీరసాగరము వద్ద విరాజమానుడై ఉండెను. అతడు ఆస్తికునకు ఈ మంత్రమును బోధించెను. బుద్ధిమంతుడగు ఋష్యశృంగుడు మేరు పర్వతము మీద విభాండకముని వలన ఈ మంత్రమును పొందెను. శివుడు ఆనందించి కణ్వమునీంద్రునకు దీనిని ఉపదేశించెను. యాజ్ఞవల్క్యుడు, కాత్యాయనుడు సూర్యుని దయతో ఈ మంత్రాన్ని పొందారు. మహానుభావుడగు శేషుడు పాతాళమునందు బలిచక్రవర్తి సభాభవనమున విరాజమానుడై ఉండెను. అచ్చటనే అతడు పాణిని బుద్ధిమంతుడగు భరద్వాజుని శకటాయునికి ఈ మంత్రమును అధ్యయనం చేయించెను. 4 లక్షల జపము చేసిన తరువాత మానవునకు ఈ మంత్రము సిద్ధించగలదు. ఈ మంత్రము సిద్ధించగా మానవుని యందు బృహస్పతితో సమానమైన యోగ్యత తప్పక ప్రాప్తించును. విప్రేంద్ర, సరస్వతీ కవచము విశ్వవిజేతను చేయును. జగత్స్రష్టయగు బ్రహ్మ గంధమాదన పర్వతము మీద భృగు ప్రార్థనతో అతనికి ఈ మంత్రమును తెలిపెను. దానినే నేను నీకు తెలిపెదను వినుము. భృగు చెప్తున్నాడు: బ్రాహ్మణోత్తమ, మీరు బ్రహ్మజ్ఞానులలో ప్రముఖులు, బ్రహ్మజ్ఞాన సంపన్నులు, సర్వజ్ఞులు, సమస్తమునకు తండ్రి, అందరికిని స్వామి, అందరకు పరమారాధ్యులు. ప్రభు, మీరు నాకు సరస్వతి యొక్క విశ్వవిజయము అను పేరు గల కవచమును కృపతో తెలపండి. సకల మంత్రములందు ఈ కవచము పరమ పవిత్రమైనది. బ్రహ్మ చెప్తున్నాడు: వత్స, సకల కోరికలను సిద్ధింపజేయు కవచమును చెప్పెదను వినుము. ఇది శత్రువుల సారము, చెవులకు సుఖమును కలిగించును. వేదములలో ప్రతిపాదింపబడి ఆమోదింపబడినది. రాసేశ్వరుడు భగవంతుడగు శ్రీకృష్ణుడు గోలోకమునందు విరాజమానుడై ఉండును. అచ్చటనే బృందావనమునందు రాసమండలము కలదు. అప్పుడు ఆ ప్రభువు నాకు ఈ కవచమును వినిపించెను. కల్పవృక్షముతో సాటివచ్చు ఈ కవచము పరమ గోప్యము, ఎవరునూ వినని అద్భుత మంత్రము. దీని యందు సమ్మిళితమై ఉన్నది. దీనిని ధారణ చేసిన ప్రభావముతో భగవంతుడగు శుక్రాచార్యుడు సకల దైత్యులకు పూజనీయుడయ్యను. బ్రాహ్మణోత్తమ, బృహస్పతి ఇంత బుద్ధిమంతుడగుటకు ఈ కవచము యొక్క మహిమయే కారణము. వాల్మీకి మహర్షి సదా దీనిని పఠిస్తూ సరస్వతిని ధ్యానించుచుండును. కనుకనే ఈయనకు కవీంద్రుడని పిలిపించుకొని సౌభాగ్యము ప్రాప్తించెను. భాషించుటయందు ఇతడు మిగుల చతురుడయ్యను. దీనిని ధరించి స్వయంభువ మనువు అందరి చేతను పూజలందుకొనెను. కణాదుడు, గౌతముడు, కణ్వుడు, పాణిని, శకటాయనుడు, దక్షుడు, కాత్యాయనుడు ఈ కవచమును ధరించియే గ్రంథములను రచించుటయందు సాఫల్యాన్ని పొందారు. దీనిని ధరించి కృష్ణద్వైపాయనుడగు వ్యాసదేవుడు స్వయంగా వేదములను విభజించెను.
లీలగా సకల పురాణములను రచించెను. శేతాతవుడు, సంవర్తకుడు, వశిష్ఠుడు, పరాశరుడు, యాజ్ఞవల్క్యుడు, ఋష్యశృంగుడు, భరద్వాజుడు, ఆస్తికుడు, దేవలుడు, జైగీషవ్యుడు, యయాతి ఈ కవచముతోనే సకల గ్రంథములను అధ్యయనం చేశారు. దీనివలననే సర్వత్రా వారు సన్మానింపబడ్డారు. విప్రేంద్ర, ఈ కవచమునకు ఋషి ప్రజాపతి, ఛందస్సు స్వయముగా బృహస్పతి, మాత శారద, అధిష్టాత్రి దేవి, అఖిల తత్వ పరిజ్ఞానపూర్వకముగా సకల అర్థములను సాధించుటయందు, సకల కవితలను పరిశీలించుటయందు ఈ కవచము ప్రయోగింపబడును. శ్రీం హ్రీం స్వరూపిణియగు భగవతి సరస్వతి అన్ని వైపుల నుండి నా శిరస్సును రక్షించుగాక. శ్రీమయ్యగు వాగ్దేవి సదా నా లలాటమును రక్షించుగాక. ఓం హ్రీం భగవతి సరస్వతి నిరంతరము నా శ్రోత్రియేంద్రియములను కాపాడుగాక. ఓం శ్రీం హ్రీం భగవతి సరస్వతి సదా నా 2 నేత్రములను రక్షించుగాక. ఐం హ్రీం స్వరూపిణి వాణి యొక్క అధిష్టాత్రి దేవి సదా నా నాసికను రక్షించుగాక. ఓం హ్రీంతో కూడిన విద్యకు అధిష్టాత్రి దేవి పెదవులను రక్షించుగాక. ఓం శ్రీం హ్రీం భగవతి బ్రహ్మీదేవి దంతపంక్తిని నిరంతరము రక్షించుగాక. ఐం ఈ దేవి సరస్వతి ఏకాక్షర మంత్రము నా కంఠమును రక్షించుగాక. ఓం శ్రీం హ్రీం నా గళమును అటులనే నా భుజములను సదా కాపాడుగాక. విద్యకు అధిష్టాత్రి దేవి ఓం హ్రీం స్వరూపిణి దేవి సరస్వతి నా వక్షస్థలమును సదా రక్షించుగాక. విద్యాధిస్వరూప ఓం హ్రీం మయాదేవి నా నాభిని రక్షించుగాక. ఓం హ్రీం క్లీం స్వరూపిణియగు దేవి వాణి సదా నా చేతిని కాపాడుగాక. ఓం స్వరూపిణి భగవతి సర్వవర్ణాత్మిక నా 2 కాళ్లను సురక్షితముగా ఉంచుగాక. ఓం వాక్ అధిష్టాత్రి దేవి ద్వారా నేను అన్ని విధముల సదా సురక్షితముగా నుందునుగాక. అందరి కంఠములలో నివసించు ఓం స్వరూపాదేవి పూర్వదిశయందు నన్ను సదా రక్షించుగాక. సమస్త ప్రాణుల జిహ్వాగ్రభాగమున విరాజిల్లు ఓం స్వరూపిణియగు దేవి అగ్నికోణమునందు రక్షించుగాక. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సరస్వత్యై బుధజనన్యై స్వాహ. దీనిని మంత్రరాజమని అంటారు. ఇది ఈ రూపమునందే సదా విరాజిల్లుచుండును. ఇది నిరంతరము నా దక్షిణ భాగమును రక్షించుగాక. ఐం హ్రీం శ్రీం ఈ 3 అక్షరములు నైరుత్య కోణమునందు నన్ను సదా రక్షించుగాక. జిహ్వాగ్రభాగమున వసించు ఓం ఐం స్వరూపిణీదేవి పశ్చిమ దిశయందు నన్ను కాపాడుగాక. ఓం స్వరూపిణి భగవతి సర్వాత్మిక వాయవ్య కోణమునందు సదా నన్ను సురక్షితముగా ఉంచుగాక. గద్యమునందు నివసించు ఓం ఐం శ్రీం క్లీంలతో కూడిన దేవి ఉత్తర దిశయందు నన్ను రక్షించుగాక. సకల శాస్త్రములందు విరాజిల్లు ఐం స్వరూపిణీ దేవి ఈశాన కోణమునందు ఎల్లవేళలా నన్ను కాపాడుగాక. ఓం హ్రీం స్వరూపిణి సకల ప్రాణుల చేత పూజింపబడు దేవి ఉపరితలము నుండి నన్ను భద్రముగా నుంచుగాక. పుస్తకమునందు నివసించు హ్రీం స్వరూపిణీ దేవి నా నిమ్న భాగమును సంరక్షించుగాక. ఓం స్వరూపిణి గ్రంథబీజ స్వరూపాదేవి అన్ని వైపుల నుండి నాకు రక్షణ కల్పించుగాక. విప్రవర్య, ఈ సరస్వతీ కవచము నీకు వినిపించి తిని. అసంఖ్యాకములైన బ్రహ్మమంత్రములకు ఇది ఆకారం దాల్చిన విగ్రహము. బ్రహ్మస్వరూపమగు ఈ కవచమును విశ్వజయముగా చెప్తారు. ప్రాచీన కాలమున గంధమాదన పర్వతమునందు ధర్మదేవుని ముఖము నుండి నాకు దీనిని విను సౌభాగ్యము కలిగినది. నీవు నాకు పరమ ప్రియమైన వాడివి, అందువలన నేను నీకిది తెలిపాను. నీవు ఇతరులెవరి ఎదుట దీనిని చర్చించరాదు. విద్వాంసులు వస్త్రచందన అలంకారాది సామగ్రితో విధిపూర్వకముగా గురువును పూజించాలి. దండము వలె భూమి మీద పడి ఆయనకు నమస్కరించాలి. తరువాత ఆయనతో ఈ కవచమును అధ్యయనము చేయాలి. 5 లక్షల జపము చేసిన తరువాత ఈ కవచము సిద్ధించగలదు. ఇది సిద్ధించిన తరువాత పురుషుడు బృహస్పతితో సమానమైన సంపూర్ణ యోగ్యతను పొందును.
ఈ కవచ ప్రసాదమున పురుషుడు భాషించుటయందు పరమచతురుడగును, కవులకు సామ్రాటులగును, త్రైలోక్య విజయమును పొందగలడు. అతనికి సమస్తమును జయించుటకు యోగ్యత ప్రాప్తించును. మునీంద్ర, ఈ కవచము కణ్వశాఖాంతర్గతము. ఇప్పుడు స్తోత్రము, ధ్యానము, వందనము, పూజా విధానమును తెలిపెదను వినుము. శుభం. Subscribe and share my channel Sudarsana.